హాయ్ అండి. నిన్న నాగబాబు అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారండి. ఏదైతే పిఠాపురం వర్మ తెలిసిందే కదా! మనకి అసలు పేరు పిఠాపురం వర్మ అంటేనే మనం ఎమ్మటే ఇమ్మీడియేట్‌గా గుర్తొస్తది కదా! పవన్ కళ్యాణ్‌కి సీటు త్యాగం చేసిన వ్యక్తిగా అయితే గుర్తొస్తాడు టీడీపీ తరపున. మరి అలాంటి వ్యక్తిని అయితే కౌంటర్ ఇచ్చారు నాగబాబు గారు అయితే. ఎందుకంటే తెలిసిందే కదా! కొన్ని కొన్ని అప్పుడప్పుడు చిన్న చిన్న ఝలకులైతే ఇస్తా ఉంటాడు వర్మ అయితే. కష్టపడి గెలిచింది దానికే వాల్యూ ఉంటది తప్ప అనేది ఒక ట్విట్టర్‌లో మెసేజ్ పెట్టడం కావచ్చు, లేకుంటే అప్పుడప్పుడు అసహనంతోటి ఆహ్ టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టడం కావచ్చు, పిఠాపురంలో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. తలతెక్క పనులు చేస్తూ ఉంటాడు. అలానే పవన్ కళ్యాణ్ గెలిచింది నా వల్లే అని అయితే పిఠాపురం వరం అయితే క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాడు. దానికైతే చెక్ పెట్టేసాడు మన నాబాబు అయితే. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడానికి ఎవరు కారణం కాదు. పవన్ కళ్యాణ్ ఒక కారణం అయితే, రెండో కారణం వచ్చేసి జన సైనికులు తప్ప వేరే వాళ్ళు ఎవరు కారణం అనేది అయితే డైరెక్ట్ కౌంటర్ అయితే ఇవ్వడం చూసామండి. మరి దీంతో అయినా పిఠాపురం వర్మ సైలెంట్ అవుతాడా? లేకుంటే తర్వాత ఇంకా రెచ్చిపోతాడేమో చూడాలి. ఇది క్లియర్ ఎందుకంటే క్లియర్ కట్‌గా ఎందుకంటే రీసెంట్‌గా చూసాం. చాలామంది ఇప్పుడు టీడీపీలో ఉన్న చాలామంది అభిమానులు కూడా అదే అనుకుంటారు. వర్మ వల్లనే పవన్ కళ్యాణ్ గెలిచాడని చాలామంది భావన ఉంటుంది కాబట్టి దానికైతే చెక్ పెట్టేశాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కారణం ప్యూర్‌గా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. అందుకే పవన్ కళ్యాణ్ అక్కడ పిఠాపురంలో విజయం సాధించాడు. ఇంకా మునుముందు కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కి ఎదురే ఉండదని అయితే నాగబాబు అయితే చెప్పుకొచ్చాడండి. దీనిపైన అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు పిఠాపురం వర్మ మరి ఎలా స్పందిస్తారో చూడాలి. ఇది ఖచ్చితంగా వర్మకే కౌంటర్ ఇది. వేరే వాళ్ళకి ఎవరికి కాదు. వర్మకే కౌంటరు. ఎందుకంటే ఆయన కొన్ని అతి పనులు చేశాడు కాబట్టి అప్పుడప్పుడు గెలిచిన తర్వాత చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో టీడీపీ ఎలా రిసీవ్ ఎందుకంటే టీడీపీ పొత్తు వల్ల గెలిచిందని కూడా చెప్పట్లేదు. ఎందుకంటే క్లియర్‌గా పవన్ కళ్యాణ్ వాళ్ళని, జనసైనికుల వాళ్ళని పిఠాపురంలో గెలిచారని చెప్పుకొచ్చారు. దానిపైన మరి టీడీపీ ఎలా స్పందిస్తుందో చూద్దాం.